అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. తెలంగాణ స్లాంగ్, తెలంగాణకు సంబంధించిన సినిమాలు తెలంగాణ వాళ్ళు ఉంటారు మ్యాక్స్ ఆర్టిస్టులు కానీ మొత్తం టీం. అదే ఇక్కడ జరిగే లోకల్ సినిమాలు ఆంధ్రలో ఉత్తరాంధ్ర అంటూ వాళ్ళు, గోదావరి జిల్లా గోదావరి. కానీ రాయలసీమ అటు సైడ్ది ఆ ఆర్టిస్టులు ఉంటారు ఎందుకు తెలియదు నాకు ఇప్పటికీ. అదేంటంటే నాకు ఇప్పుడు తమిళ్లో కొన్ని రీజనల్ సినిమాలు జరుగుతాయి, ఓకే. ఇప్పుడు తెలుగులో మనకు రీజనల్ సినిమాలు అంటే ఓన్లీ తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో వచ్చిన చిన్న సినిమాలనే బాగా ఎంకరేజ్ చేస్తారు, కానీ మిగతా వాటి చేయట్లే. ఇప్పుడు రాయలసీమలో కూడా సినిమాలు జరుగుతాయి, ఇండిపెండెంట్ సినిమాలు చాలా జరుగుతాయి రాయలసీమ. ఇప్పుడు నాది కూడా ఒక రాయలసీమ ఇండిపెండెంట్ సినిమానే, ఎవరు దేకట్లేదు దాన్ని. ఇప్పుడు పుష్ప ఉంది రాయలసీమ, రాయలసీమ ఆర్టిస్ట్ కనపడరు నీకు. తర్వాత దేవరా ఉంది, దేవరాలో నీకు కొంతమంది రాయలసీమ మాట్లాడతారు, కొంతమంది వేరేది మాట్లాడతారు, అందులో కూడా ఎక్కువ కనపడరు. తర్వాత అరవింద సమేత రాయలసీమ సినిమా, కానీ రాయలసీమ ఆర్టిస్ట్ కనపడరు. తర్వాత నీకు యాత్ర కూడా అంతే. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరిగేది ఏది సంబరాలు ఏటికట్టు రాయలసీమ బ్యాక్గ్రాఫ్, కానీ రాయలసీమ ఆర్టిస్టులు నేను పోయి నోరు తెరిచి అడిగినా సరే ఏమైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అంటే లేవు. తర్వాత రాహుల్ సంకీర్తన్ అన్న, విజయ్ దేవరకొండ గారు మళ్ళీ రాయలసీమ సినిమా, అందుకు కూడా ఫోన్ చేసి అడిగిన, అన్న ఏమన్నా అన్న మన బ్యాక్గ్రాఫే అంటే మన బ్యాక్గ్రాఫర్ అన్న ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి అన్న. సరే చెప్తా అన్నారు, కానీ తర్వాత పిలవలే. అది ఎందుకో తెలియదు. అంటే అది ఇంతవరకు ఎవడు క్వశ్చన్ చేయలేదా? ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోయింది, ఈ రాయలసీమ బాగా మాట్లాడతాడు, ఓకే. మిగతా సినిమాలు అన్నప్పుడు మీకు దగ్గర క్యారెక్టర్ లేవండి, ఓకే. లేదా ఫోన్ చేసినప్పుడు ఇది తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో జరుగుతుందండి, నేను తెలంగాణ మాట్లాడుతుంది, చదువుకుంది ఇక్కడే అన్నా, మేదిపట్నంలో నేను 3 ఏళ్ళు ఉన్నా, నాకు తెలంగాణ వచ్చు, అన్నీ వచ్చు అన్నా అన్నా. కానీ లేదండి మీరు రాయలసీమ అయితే బాగుండేది, వద్దు. సరే ఓకే. అదే డైరెక్టర్ తర్వాత రాయలసీమ తీసేటప్పుడు నేను వెళ్ళి, సార్ మీరు రాయలసీమ సినిమా తీసారు లాస్ట్ టైం ఇలా అన్నారు కదా అంటే, అది క్యారెక్టర్లు చూసి చెప్తామండి. అరే నీ అమ్మ నువ్వు రాయలసీమ సినిమా తీస్తున్నావు, రాయలసీమ పేరుతో ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది, అంటే వచ్చిన వాళ్ళు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరో బయట ఆర్టిస్ట్ని తెచ్చి వాడికి నువ్వు ఒక డైలాగులు నేర్పించేవాడిని ఒకరిని పెట్టి నువ్వు నేర్పించి ఇంత కష్టపడుతున్నావు, అదేదో వీళ్ళకి ఇస్తే ఏమైంది? పోనీ రాయలసీమ పేరు పెట్టుకొని సినిమాలు ఎన్నో వచ్చినాయి, సినిమాలు వస్తున్నాయి కూడా. నెక్స్ట్ కూడా 4-5 సినిమాలు ఉన్నాయి రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో వచ్చే సినిమాలు, కానీ దీనిలో రాయలసీమ ఆర్టిస్టులను పెట్టుకోరు. ఇదేమి అంటే ఎవరు అడగరు, మా వాళ్ళు ఎవరు అడగరు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఎవరు అడగరు. ఏం చేద్దాం అంతే. అది ఎందుకో తెలియదు. అందుకే నువ్వు ఫస్ట్ వెళ్ళి కార్డు తీసుకో. ఏది? సినిమా కార్డు తీసుకుంటే ఏమొస్తుంది? కార్డు తీసుకుంటే వస్తాయా? ఆర్టిస్ట్లా వస్తాయి అంట. రావు. అది ఎవరు చెప్పాను నీకు? అది అంటుంటారు. మరి సరే నువ్వు ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసినావు, వాళ్ళందరికీ కార్డులు ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు కొంతమంది ఫేడ్ అవుట్ అయి ఉన్నారు? టైం అయిపోయాయి. జూనియర్ ఆర్టిస్ట్ నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంటే నీ దగ్గర, నిన్ను జూనియర్ ఆర్టిస్టులకి కార్డు ఉన్న వాళ్ళని తీసుకోవాలా. మాలాంటి ఆర్టిస్టులకి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇలా కార్డు ఉండాల్సిన పని లేదు. కార్డు ఉంటే ఖచ్చితంగా ఛాన్సులు వస్తాయనేది కూడా లేదు అక్కడ. అది సో ఇది నాకు ఆల్రెడీ ఇన్ని సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చేటి కూడా ఇన్ని సినిమాలు ఉన్నాయి. రాయలసీమ బ్యాక్గ్రాఫ్ అనగా నేను పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయి ఏమో చిన్న హోప్, అరే ఇదన్నా వస్తుందేమో, ఏదో క్యారెక్టర్ వస్తుందేమో. ఇప్పుడు ఒక సినిమాలో 30 క్యారెక్టర్లు ఉంటాయి, 20 క్యారెక్టర్లు ఉంటాయి, ఏదో ఒకటి ఇస్తారు కదా అంటే ఎవడో బయట. ఇంకా కొన్ని సినిమాలకి అయితే దరిద్రం, నన్ను పిలిచి డైలాగ్స్ నువ్వు రాయలసీమలో రాయగలవా అంటారు. రాస్తాను సార్, నాకు తెలిసిన 2 రైటర్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పెట్టుకొని నేను రాపిచ్చి పెడతాను అంటారు. సరే ఓకే అని చెప్పి అంతా మాట్లాడతాము, నాకు ఏమన్నా క్యారెక్టర్ ఉందంటే అది చూద్దాం అంటారు. అంటే రైటింగ్ వరకు ఓకే, మనం క్యారెక్టర్ ఇవ్వడానికి మాత్రం నాట్ ఓకే. నాకు కొన్ని చూస్తే దీనమ్మ దారుణం అనిపిస్తుంది. ఇప్పుడు మా స్లాంగ్ ఏంటంటే కనుక వచ్చా అన్నారు, చ అంటే చప్పగా ఉంటది, చప్ప అంటాం కదా, ఆ చ వచ్చా అంటారు, వీళ్ళు వస్తా అంటారు. మొత్తం దాన్ని ఎట్లా అంటే ఇంకా కూనీ చేసి పడేస్తారు. కొన్ని సినిమాలు అయితే వచ్చింటాయి, ఆ సినిమాలో పనిచేసిన వాడికి ఫోన్ చేశారు, ఈ సినిమా ఏ ఊరు స్లాంగ్ రా అన్న, వీరపనాయనపల్లి అన్న, మీ ఊరు పక్కనే. ఒరే నీ అమ్మ, మా ఊరు స్లాంగ్ నాకే అర్థం కాలే థియేటర్లో, ఇది మా స్లాంగ్ అని. పేరు రాయలసీమ స్లాంగ్. రాయలసీమ స్లాంగ్ లో సినిమా తీసేసినారు, అయిపోయింది, ఆ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అన్నీ అయిపోతాయి. అది ఏ ఊరు స్లాంగ్ అని చేసి వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. అట్లుంటది. పుష్పలో తప్పులు ఉన్నాయి అలాగా? పుష్పలో మాక్సిమం బాగా చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన రాయలసీమ సినిమాలు అన్నిట్లో పుష్పలోనే చాలా బాగుంది. అంతే
అంతో ఎంతో చాలా బాగుంది. ఆ పర్టికులర్ ప్రతి ఒక్కటి బాగా చూశాను. ఎందుకంటే అంటే వాళ్ళ ఆర్టిస్టులను తీసుకోరు కానీ వీళ్ళని తీసుకుంటారు కదా, కొన్ని స్లాంగ్ నేర్పించే వాళ్ళని, డైలాగ్ రాసే వాళ్ళని. వీళ్ళు పాపం పక్క నుండి నేర్పిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడన్నా కనపడితే జిమ్లో కానీ, తర్వాత వీళ్ళు ఎక్కడన్నా రోడ్డు మీద కనపడినా ఏంటన్నా ఎలా జరుగుతుంది సినిమా, చచ్చిపోతాం నాన్న డబ్బింగ్ చెప్పించలేక, అబ్బా స్వామి అంటారు వాళ్ళైతే. రాదు అవతల. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ వదిలే, అబ్బా మెయిన్ క్యారెక్టర్లు అంటే ప్యాడింగ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటావు. చిన్న చిన్న క్యారెక్టర్లకు ఏమైంది ఆర్టిస్టులు పెట్టుకోనికి? డబ్బింగ్లో కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కదా. డబ్బింగ్లో చుక్కలు డబ్బింగ్లో. అమ్మా కొన్ని సినిమాలకి అయితే నన్ను రమ్మంటారు, నేను రాలేనన్నా, నేను తిట్టుబడేస్తాను, నేను ఇదో మా వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పిల్లలు అని చెప్పి నేను వేరే వాళ్ళని పంపిస్తాను డబ్బింగ్ చూపించుకోవడానికి. వీళ్ళు వెళ్ళి ఆడ కూర్చొని సాయంత్రం అయితే వీళ్ళు ఫోన్ చేసి, అబ్బా అన్న ఏందన్నా వీళ్ళు ఒక పదం చెప్పడానికి నాకు గంట పట్టిందన్న వీళ్ళకు. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టాలి. ఇప్పుడు సినిమా రూల్ ఏంటంటే మెయిన్ కాస్టింగ్ ప్రాపర్గా చేస్తే సినిమా సగం బాగా వస్తుంది. సినిమా సగం వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు. ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ ఏమైనా ఇస్తాడేమో, ఖర్చు పెట్టండి ఊరికే అని చెప్పేసి ఎవరినో తీసుకురాడు, వాడికి రాదు, వస్టాండర్ పోస్ట్ స్టాండర్ ఏందేందో చెప్పి బాసాని. దాని తర్వాత డబ్బింగ్లో అది చెప్పిలేక అది రిలీజ్ అయిన తర్వాత మేమే డిస్కషన్ చేసుకోండి, ఇది ఆ ఊరి సినిమా రా, ఇది ఆ ఊరి స్లాంగ్ రా. సినిమాల బోర్డులో చూస్తాం కదా, ఓహో తిరుపతి స్లాంగ్ అది అని చెప్పి మేము తర్వాత నవ్వుకుంటాం. అట్లా నువ్వు స్టాండప్ కామెడీ చేస్తావా? మరి చేయాల్సింది మంచిగా ట్రై చేయాల్సింది కదా. దేంట్లో? అందులో ఒకటి మళ్ళీ సపరేట్ మాక్సిమం బూతులు వస్తున్నాయి ఇప్పుడు అంతా. ఎందుకు వచ్చింది బూతులు? డన్. థ్యాంక్ యూ మహేష్. ఫైనల్గా ఇంటర్వ్యూ చేసాం, మాట్లాడుకున్నాం. ఇంకా ఏమైనా మిస్ అయ్యామో అని అనుకుంటున్నాను. లేదనుకున్నా, మొత్తం కవర్ చేసాను అనుకుంటున్నా. ఏమైనా అయితే మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఇంకా సిరీస్ ఏమన్నా అడగాలనుకుంటే కింద కామెంట్లు పెట్టి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాం పార్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి సిరీస్లతో, మంచి సినిమాలతో. అవును, నీ సిరీస్ చేసావు కదా, అది ఏమైంది? అది 50 ఎపిసోడ్లు అన్నారు. 50 ఎపిసోడ్లు అన్నారు. చిన్న చిన్న ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చి 9 ఎపిసోడ్లకు ఆపేసినారు. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. నువ్వు ఏం చేస్తే ఆగిపోతుంది అలాగా? నేను చేసినట్టు ఏం ఆగిపోయారా? అదే మంచి కష్టపడుతుంటే 14 మంది ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో. నేను హీరో కాదు, బొచ్చు కదా, నేను మంచి చేసుకుందాం అనుకున్న లోపల అది ఆగిపోయింది. అంటే మొన్న ఒక స్వామీజీకి చూపిస్తే నా జాతకం అంతా రాసి, నీకు ఏలినాటి సీని నడుస్తుందిరా అంటే, నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు నా ఫోన్లు ఎత్తట్లే, నేను డబ్బులు ఇద్దామన్నా కూడా ఫోన్లు ఎత్తట్లే కొందరు. నేను డబ్బులు ఇద్దామంటే నేను ఎవరికైనా ఇవ్వాల్సింది ఉంటుంది కదా, వాళ్ళు చేసిన ఫోన్లు ఎత్తట్లే. నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు నా ఫోన్లు ఎత్తట్లే. సినిమాలు లాస్ట్ వరకు వస్తాయి. రేపు షూటింగ్ అంటే ఈ రోజు వరకు ఏంది రేపు షూటింగ్ అన్నారు. ఒకప్పుడు ఏంటంటే డేట్లు పంపిగానే అడ్వాన్స్ పంపించేటోళ్ళు. ఇప్పుడు డేట్లు పంపిస్తారు, ఒకటి అడ్వాన్స్ పంపించట్లే. ముందు రోజు కూడా నాకు డౌట్ అనమాట, అరే రేపు ఈరోజు త్వరగా పడుకోవాలా, ఏంది ఇంకా ఫోన్ చేయలేదు, అసలు ఉందా లేదా అనేసి. అది తెలియదు నాకు దరిద్రం ఏది ఎప్పుడు పోతుంది. నాకా ఈ ఆగస్టు పోద్ది అన్నాడు. ఈ ఆగస్టు పోద్ది, మార్చి తర్వాత కొంచెం మారుతుంది, ఆగస్ట్ నుంచి పూర్తిగా పోద్ది అన్నాడు. సరే ఓకేలే మంచిగా మారి. అంటే మొన్న బ్రహ్మానందం గారు అన్నట్టు, ఎవడు వాడి లైఫ్ వాడి చేతులారా పోగొట్టుకోరు. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెడతావు ఏదన్నా, అది పోయింది, ఎందుకు పోయిందిరా అంటే దానికి 1,000,000 రీజన్లు ఉంటాయి. బిజినెస్ క్లిక్ అయింది, ఎందుకు క్లిక్ అయిందిరా అంటే 1,000,000 రీజన్లు ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ నుంచి వచ్చి దోశలు పెట్టుకుంటారు చాలామంది. కొన్ని చోట్ల అయితే నిలబడడానికి కూడా స్థలం ఉండట్లే, అంత జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అసలు జరగట్లేదు, ఎందుకంటే అందరూ పోసేది ఒకటో దోశలే. ఎవడి కెరీర్ ఎట్లా పోతుంది అనేది వాడి చేతుల్లో లేదు. ఇప్పుడు నన్ను చాలామంది ఇవి ఉన్నారు కదా, సుప్రీత ఎవరు, అన్నపూర్ణ హెడ్ ఆవిడ వచ్చేసి మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అది ట్రైలర్ లాంచ్ అప్పుడు స్టేజ్ మీద ఏమంటే ఆవిడ హాయ్ అనింది. హాయ్ మేడం అన్న, వచ్చి మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అండి, ఎందుకంటే మీకు రావట్లే అంటే ఇదే అన్న. ఏమో తెలిస్తే నేను రెక్టిఫై చేసుకుంటా కదా, నాకేది లేదు మేడం అని. సరే ఓకే అని చెప్పి వాళ్ళ మేనేజర్ని పిలిచి, మన నెక్స్ట్ సినిమాలో ఈయనకు మంచి క్యారెక్టర్ ఇవ్వండి అది. మేనేజర్ని అడిగితే లేదండి కాస్టింగ్ అంతా అయిపోయింది, షూటింగ్ కూడా జరుగుతుంది అన్నాడు. కట్ చేసి ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి అప్పటికి. అంటే ఓన్లీ పైన మాట్లాడాలి, లేకపోతే మధ్యలో ఈవిడ ఇద్దామనే ఉంది, ఆవిడ కింద వాళ్ళు. ఇప్పుడు మనమే ఆవిడకి ఏం కంప్లైంట్ ఇవ్వాలి, మేడం మీరు చెప్పారు కానీ ఆయన పిలవట్లేదు, అట్లా చెప్పలేము అంతే. అది కొన్నిసార్లు జరుగుతుంది. ఇప్పుడు నీకెందుకు ఇంత ఫేమ్ వచ్చిందంటే నాకు తెలియదు వచ్చింది, నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావు అంటే నాకు తెలియదు, మళ్ళీ ఎప్పుడు బిజీ అవుతావు అంటే నాకు తెలియదు. ఆయన చెప్పినట్టు ఆగస్ట్ నుంచి ఏమైనా బిజీ అయితే అయిపోవచ్చు. అవే ఉన్నాయి కదా, ఈ మధ్య వస్తున్నాయి చెప్తారు. ఒకరేమో గురుబలం రాయేసుకొని అంటారు, కొందరేమో అదేది ఆస్ట్రేలియన్ మాల వస్తుంది కదా, ఏదో కరింగలి మాల ఏదో, దానివల్లే జరిగితే అందరూ కొనిపెట్టారు. ప్రతి ఐటీ కంపెనీలో కూడా అందరూ పెట్టారు.
ఇంకా అదే కనుక జరుగుతా అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు సెట్ లో పనిచేసే ప్రతి ఒక్కడికి మాలేసేస్తారు. ఈ సినిమా హిట్ అయిపోవాలి అందరూ వేసేసుకుంటారా అని. అవన్నీ కావు. థ్యాంక్ యూ మహేష్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సిరీస్లతో సినిమాలతో వాళ్ళ కెరీర్లో మంచి ఇంకా సక్సెస్ అవ్వాలని, మంచి ఆఫర్తో బిజీ అయిపోవాలని మంచి. ఈ ప్యాంట్ నాదే కదా. ఇది కాదు నీ ప్యాంట్, నీ ప్యాంట్ ఉంది ఇంకోటి, అది కూడా ఇట్లా మంచి ఇలాగే ఉంటుంది నీ ప్యాంట్. బిగ్ బాస్ లో నేనే గుర్తు చేశాను నీకు, అంతవరకు నీకే తెలీదు. నాకు గుర్తుంది. గుర్తుందా? నేనే గుర్తు తీసుకున్నా కదా అని చెప్పి నేను అలా దాచాను అది హౌస్ లో. మంచి సక్సెస్ బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సీఎం.